ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. పురుషుల్లో ఉమేష్ గుప్తా, మహిళల్లో ప్రేరణ అనే ఇద్దరు ఇవాళ అందరికంటే ముందు ఓటు వేశారు. ముందుగా ఓటు వేసినందుకు వారిని అభినందిస్తూ ఈసీ సర్టిఫికెట్ ఇచ్చింది. కె కామరాజ్ లైన్లో భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తమ సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్లో సెల్ఫీ తీసుకున్నారు. మయూర్ విహార్ ఫేజ్ 1 పోలింగ్ బూత్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ దంపతులు ఓటు వేశారు. పోలింగ్ బూత్కు వెళ్లే ముందు విజయం తమనే వరించాలని వివిధ పార్టీల అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రజలంతా తమ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందరూ ఈ ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువతకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు జైశంకర్, తుగ్లక్ క్రొసెంట్ కేంద్రంలో, హర్దీప్ సింగ్ పూరి శాంతినికేతన్ కేంద్రంలోని పోలింగ్ బూత్లలో లైన్లో నిలుచుని ఓటు వేశారు. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఢిల్లీలో 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల భద్రత కోసం 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. 19,000 మంది హోంగార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మూడోసారి పీఠాన్ని అధిష్ఠించాలని ఆప్, ఎలాగైనా హస్తలను సొంతం చేసుకోవాలని బీజేపీ, 10 ఏళ్ల తర్వాత తమ అదృష్టం కలిసి వస్తుందని కాంగ్రెస్ నిరీక్షిస్తున్నాయి. ఆప్, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్ జనశక్తి రామ్విలాస్ పాస్వాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఢిల్లీలో ఓటింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఢిల్లీ శాసనసభకు జరుగుతున్నటువంటి ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి ఈ ప్రక్రియలో దాదాపు 1,20,00,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ ఎన్నికలు 2 ప్రధానమైనటువంటి పార్టీలకు కీలకంగా మారబోతున్నాయి. 2 ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి భవితవ్యాన్ని ఓటర్లు ఈరోజు నిక్షిప్తం చేయబోతున్నారు. ఈ ప్రధానంగా 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఢిల్లీ అసెంబ్లీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారం చూసుకుంటే 58 జనరల్ సీట్లు, ఎస్సీ రిజర్వ్డ్గా 12 సీట్లు, మొత్తం 70 సీట్లతోటి ఢిల్లీ అసెంబ్లీ ఉంది. ఈ మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీరిలో 83.49 లక్షల మంది పురుషులు, 71.74 లక్షల మంది మహిళలు ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వారిలో 25 లక్షల మందికి పైగా ఉన్నట్లుగానే ఎన్నికల సంఘం తెలిపింది. దీంట్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు, గతం కంటే కూడా ఎక్కువ పెరిగినట్లుగా, ఓటు హక్కు నమోదు చేయించుకున్న వారు కూడా ఎక్కువగా ఉన్నట్లుగానే
అని కేంద్ర ఎన్నికల సంఘం తమ వివరాల ప్రకారం తెలుపుతూ ఉంది. ఢిల్లీలో దాదాపు 95 ఏళ్లు దాటిన వారు, అంటే శతాధిక వృద్ధులుగా పేర్కొనేటువంటి వారు దాదాపు 800 మందికి పైగా ఉన్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. వీటితో పాటుగా పోలింగ్ స్టేషన్ దాదాపు 13,000 పోలింగ్ స్టేషన్లలో ఈరోజు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగబోతోంది. ఈ పోలింగ్ స్టేషన్లో సగటున 1190 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో వినియోగించుకోబోతున్నారు. దాంతోపాటుగా అన్ని పోలింగ్ స్టేషన్లో 100% వెబ్కాస్టింగ్ జరగబోతా ఉంది. అన్ని పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి దేశ రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీ దేశ రాజధానిలో గత 10 ఏళ్లుగా తమకు అధికారం లేదు కాబట్టి అభివృద్ధి కుంటుపడింది అనేటువంటి పరిస్థితులు. అదే సందర్భంలో మిగిలిన ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మరో రకమైనటువంటి ప్రచారంతో గత నెల రోజులుగా ముమ్మరమైనటువంటి ప్రచారాన్ని ఓటర్లను చేరుకునేందుకు అవకాశమైనటువంటి ప్రయత్నాలన్నింటినీ ఇరు పార్టీలు నిర్వహించాయి. మరికొన్ని పార్టీలు కూడా పోటీ చేస్తున్నప్పటికీ వారి విధానం ప్రకారం వెళ్తున్నాయి తప్ప ప్రధానంగా 2 పార్టీల మధ్యన ఇక్కడ పోటీ నెలకొన్నట్లుగానే కనిపిస్తూ ఉంది. సో ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా 3 అంశాలు ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావితం చేయబోతున్నాయి. 1 అభివృద్ధి, 2 సరైనటువంటి ప్రభుత్వం నడిపేటువంటి విధానము, 3 ప్రజలకు చేరాల్సినటువంటి పథకాలు, ప్రజలకు చేరువవుతున్నటువంటి పథకాలు. ఈ 3 ప్రధానమైనటువంటి అంశాల ఆధారంగానే ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియలో 1.55 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాదాపు 13,000 స్టేషన్స్లో జరిగేటువంటి పోలింగ్ స్టేషన్లో జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియలో తమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దేశ రాజధాని కావటం, అదే సందర్భంలో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతుండటం, ఎన్నికల సంఘంపై కూడా అనేకమైనటువంటి ఆరోపణలు, అనేకమైనటువంటి విమర్శలు వస్తుండటంతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సాయుధ బలగాల ఏర్పాటుతో పాటుగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు ముందుగానే చేపట్టారు. గత వారం రోజులుగా ప్రత్యేక స్క్వాడ్లు, ముఖ్యంగా భద్రతాపరమైనటువంటి అంశాలు ఎక్కడ తలెత్తకుండా ఉండటం కోసమన్నట్లుగానే భద్రతా బలగాలను వినియోగించుకోవడం జరిగింది. ఢిల్లీ పోలీస్తో పాటుగా పహారా కాసేటువంటి సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్తో పాటు కొంత ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా వినియోగించుకుంటున్నారు. ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవటం కోసమే కేవలం వాస్తవానికి దేశ రాజధాని ప్రాంతంలో ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ ఎన్నికల్లో ప్రజలు విరివిగా పాల్గొనాలి, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రముఖులు సహా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేశ రాజధాని ప్రాంతంలో ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతం మొత్తం సెలవు దినంగా ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రముఖులంతా కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ సిస్టమ్ ద్వారా సచిన్ టెండూల్కర్ సహా మిగిలినటువంటి అనేక మంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వారి వాయిస్ను రికార్డ్ చేసి ప్రతి ఒక్కరికి పంపించి ఒక సందేశాత్మకమైనటువంటి మెసేజ్లను కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా చేపట్టింది. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఢిల్లీ ఎన్నికల వ్యవహారంలో ఇంత జాగ్రత్తలు తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సజావుగా చేశామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఈవీఎంలు కూడా ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా చర్యలు చేపట్టినట్లుగానే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎదురు చూసేటువంటి ఈ ఎన్నికల సంబంధించినటువంటి ఫలితాలు ఈ నెల 8వ తేదీన బయటికి వెలువడబోతున్నాయి. సో అప్పటి వరకు దేశం మొత్తం ఈ ఎన్నికలపైన ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరించాలని, చాలా జాగ్రత్తగా ఉండాల్సిందని చెప్పి ఇప్పటికే అధికార వర్గాలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండటం కోసం అన్నట్లుగానే గత 2 రోజులుగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య కూడా గతం కంటే ఈసారి మరింత మెరుగుగా ఉంటుంది అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. అందుకు అనుగుణంగానే తాము స్లమ్ ఏరియాస్లో కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఇక్కడ ఉండేటువంటి ఎక్కువగా ఉద్యోగస్తులు
వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంత సుముఖత చూపరు. కానీ ఆ పరిస్థితి లేకుండా ఈసారి వారందరినీ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లుగానే కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగేటువంటి ఎన్నికల్లో, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ వంతుగా ఓటర్లకు అవకాశం ఉన్నంత మేరకు ఓటు హక్కు వినియోగించుకోలేరా ప్రతి ఒక్కరూ ప్రచారం చేసినప్పటికీ ఎంత శాతం మేర ఓటు హక్కు నమోదవుతుంది అనేది ఈరోజు సాయంత్రానికి కానీ వెలువడబోతోంది. ఓవర్ టు స్టూడియో.